మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా కొడుకు దొరుకుంటే కొట్టి చంపేస్తుందన్నా. రే, మా పక్కన ఏంట్రా కూర్చోండవు? ఏ కూర్చోకూడదా? ఏరా ఎట్టకారం చేస్తున్నావా? తమ్ముడు నేనేం చేశాను తమ్ముడు? కూర్చొని తిన్నాను కదా. ఎవడరా నీ తమ్ముడు? తమ్ముడు అనడం కూడా తప్పేనా? మా ఏరియాలను వచ్చి ఏంట్రా మన కథలో హీరో అయ్యుండి చిన్నపిల్లడి చేత కాలర్ పట్టించుకున్నా కూడా కోపం రావట్లేదేంటి అని అనుకుంటున్నారు కదా. నేను చెప్తున్నా వెయిట్ చేయండి. అదేంటంటే మనోడు ఒంట్లోని 3 ఉంటారండి. ఒకడు చాలా క్లాస్ అండి, రెండోడు కొద్దిగా కోపం ఎక్కువ, కానీ మూడోవాడు ఉన్నాడు చూడండి, చాలా డేంజర్ గాడు. ఈ మూడోవాడి గురించి ఈ ఒకటోవాడికి రెండోవాడికి ఇద్దరికీ తెలుసు. కానీ మనోడికి మూడోవాడు ఎప్పుడు పడితే అప్పుడు రాడండి. వాడు ఎప్పుడో ఏదో కష్టంలో ఉంటేనే మాత్రమే వస్తాడు. పాపం ఆ మూడోవాడి గురించి తెలియక వాళ్ళు వీడితో పెట్టుకున్నారు. ఈ పాటికి రెండోవాడు వచ్చేసి ఉండాలే. మమ్మల్ని తమ్ముడు అంటావా? తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది? తినే దగ్గర కూడా గొడవేనా? మా దగ్గరకు వచ్చి మా దగ్గర గొడవ మాట ఎత్తుతావా? తమ్ముడు కోపం ఎందుకు తమ్ముడు? చేయి తమ్ముడు. ఏరా నా చెయ్యి తీస్తావా నువ్వు? అయిందా లేకపోతే ఇంకా కావాలా? వచ్చాడు రెండోవాడు. లేవరా, నీ పని అయిపోయింది, ఉండ్రా. ఏం తీస్తున్నాడు? మార్ఫినోస్ డ్రగ్. ఆగండి. ఇంతకీ మన కథలో హీరోకి వచ్చిన డౌటే మీకు కూడా వచ్చింది కదా. ఇంతకీ ఆ ఇంజెక్షన్ ఏంటో అని చెప్తా. ఇదే మార్ఫినోస్ డ్రగ్. చాలా డేంజరస్ డ్రగ్.
1971లోని ఫిలిప్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు. ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే ఇది వేసేవాడు. ఇది చిన్నపిల్లలకు వేస్తే వాళ్ళకి తల తిరగడం గట్టా వచ్చి ఒక్క రోజులోనే బలవంతులుగాను శక్తివంతులుగాను మార్చింది. ఈ డ్రగ్ వల్ల చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని కోల్పోయారు. అందుకే సౌత్ అమెరికాలోని దీన్ని బ్యాన్ చేశారు. కానీ ఇది ఇండియాలో కూడా దొరుకుతుందంటే దీన్ని ఎవరో స్మగ్లింగ్ చేశారు. స్మగ్లింగ్ చేసి ఇక్కడ దా తీసుకొచ్చారు. రారా నక్క అచ్చా. లాభం లేదు, నేనైతే ఇంత సరిపోను. 3 వాడే వీళ్ళు కరెక్ట్. రే ఆగ్రా. ఏం చెయ్యాలి? ఈడేని ఫోన్ చేసాడు. హలో రే ఎక్కడ ఉండాలి రండి రా త్వరగా. వస్తున్నారా? ఈరోజు ఎవరికో కానీ మూడింద్రా. రేడు పరిగెట్టుకుంటూ మా అన్న అడ్డలాగా వచ్చిడురా. ఒరేయ్ నువ్వు నవ్వుతున్నావు ఎందుకురా? అన్నా నవ్వుతా ఉంటూ కదరా ఇప్పుడు నవ్వు. నువ్వు ఎందుకు ఆపినది నాకు తెలుసురా. మా వాళ్ళు నీ యాంకర్ మీద పడ్డా నాకు తెలియదు. ఒకటైతే తెలుసు, నీ కుటుంబ మమ్మీ ఫిక్స్ అంటే నేను కూడా ఫిక్స్ అయినట్టే. ఫిక్స్ అయ్యావా? నేను ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది చూసా. ఒరే మీ అన్నను కొడతావురా? ఒరే ఎందుకని అక్క గారు వెనకెళ్ళి. నా పొరపాటు అయిపోయిందన్న. ఒరే నువ్వు నాకే ఫిక్స్ అయిపోయిందంటావా? నేను చూపిస్తాను. రండిరా. ఒరే ఇంకొకసారి వచ్చావా అప్పుడు చెప్తా నీకు.
ఎవరు వస్తారు రండిరా. రే రారా, రా 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 రా. వాడు బయటకు వచ్చేదాకా ఎంత కొడతలో కొట్టాలరా. రన్రా ఇప్పుడే. ఇందాక మాటలు బాగా మాట్లాడుతూ ఉండే కదరా, ఇప్పుడు మాట్లాడరా నా కొడక్క. Ah!
ఇంకా ఎంతమంది పిల్లలతో ఆడుకుంటారు రా. నన్ను వదిలే నాకు వదిలిపోతే వీళ్ళు చచ్చిపోతారు, నన్ను వదిలేస్తే వీళ్ళు బతుకుతారు. నువ్వు ఏ పిల్లల్ని తీసుకుని వెళ్ళి డ్రగ్స్ ఇచ్చి మాయ చేసావో ఆ పిల్లల్ని 2 రోజుల్లోనే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదలాలి. సరే 2 రోజుల్లోని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పిల్లలు ఉండాలి. ఉంటారు 2 రోజుల్లోనే నీ కాళ్ళ మొదలు ఉంటారు. లేదనుకో గుర్తు పెట్టుకో, ఇదే రిపీట్ అవుద్ది. నీ పని తర్వాత చూపిస్తాను రా. నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య.